హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారపూసతో మిక్చర్ అండి. కారపూస మిక్చర్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 4 కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు వరకు బియ్యపిండి వేయడం వల్ల మనకు కారపూస అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు కారం వేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేశాక 1 స్పూన్ వరకు మసాలా వేయండి. ధనియాలు మరియు లవంగాలు కలిపిన పొడి ఇది. ఇప్పుడు పిండి అంతటికి కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేయండి. ఈ ఆయిల్ని 1 స్పూన్ వరకు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అందులో 1 స్పూన్ వేయండి. ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్ వేయడం వల్ల కారపూస అనేది క్రిస్పీగా అలాగే నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటుందండి. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోండి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోవద్దు, అలాగని మరీ మెత్తగా కలుపుకోవద్దు. ఈ కారపూసకి ఇలా చిన్నగా రంధ్రాలు ఉండే బిళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని కారపూస వేసుకునే మిషన్లో నింపుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది సరిపడా వేడి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చిన్న పిండి ముద్దను ఆయిల్లో వేసి చూడండి, పైకి తేలుతుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇలా కారపూసను వేసి 2 వైపులా బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకుంటూ పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పల్లీలను ఫ్రై చేసుకోండి. పల్లీలను మాడిపోకుండా చిటపటలాడే వరకు దోరగా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. పల్లీలు వేగిపోయాక ఇప్పుడు కరివేపాకును ఇదే ఆయిల్లో ఫ్రై చేయండి. కరివేపాకు వేయడం వల్ల మిక్చర్కి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ కారపూసని ఇలా డైరెక్ట్గా పిల్లలకు పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి. మనం మిక్చర్లా చేసుకోవాలంటే ఈ కారపూస మొత్తాన్ని ఇలా చిదుముకోండి చిన్న చిన్నగా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, కొద్దిగా కారం, ఉప్పు, అలాగే కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేయండి. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల మిక్చర్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మిక్చర్ మనం షాప్లో కొన్నదానిలాగే ఉంటుందండి. మనం ఇంట్లోనే ఫ్రెష్గా అండ్ ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.